So why the new covenant? It's very clear in the book of Hebrews and chapter 8. కొత్త నిబంధన ఎందుకు అని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం Some very important verses. Verse 7. 7వ వచనంలో ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఇక్కడ ఉంటుంది. If that first covenant, the old covenant, had been without fault, there would have been no need for a second new covenant. ఏలయనగా ఆ మొదటి నిబంధన పాత నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. So that teaches us, the Holy Spirit himself says, the old covenant was faulty, ఇక్కడ పరిశుద్ధాత్ముడే చెప్పేది ఏంటంటే పాత నిబంధనలో లోపం ఉంది, incomplete, not perfect. అది పరిపూర్ణమైనది కాదు, అసంపూర్ణమైనది. Not that God made a mistake, no. అంటే ఇక్కడ దేవుడు tప్పు చేశాడని కాదు. It's not like some car model that they discover is faulty and they make a better one rectifying that fault. అంటే ఇది ఒక కారు తయారు చేసినప్పుడు అందులో ఏదైనా లోపం ఉందని కనిపెట్టి మరలా తీసుకుని వచ్చి మరలా ఆ తప్పును సరిదిద్దినట్టు కాదు. God never makes a mistake. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. So what does it mean when it says the old covenant was faulty? ఏంటి ఇక్కడ పాత నిబంధన లోపము కలిగింది అంటే ఏంటి? It means that it could not accomplish what God wanted to accomplish in man. అంటే దేవుడు మానవునిలో ఏదైతే చేయాలనుకున్నాడో అది ఇది చేయలేకపోయింది. Because God had to do something else ఎందుకంటే దేవుడు మరొకటి చేయాల్సి వచ్చింది before he could do that. And that something else was Jesus Christ. ఆయన వేరేది చేసేదానికి ముందు ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు పంపించాడు. Coming in our flesh, living that life for 33 and a half years and dying and being raised up from the dead. ఆయన మన శరీరం వంటి శరీరాకారంలో వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన మరణించి మరలా పునరుద్ధరణయ్యాడు. And ascending to heaven. పరలోకమునకు ఆరోహణమయ్యాడు. Because that was not yet done. అది ఇంకా జరగలేదు కాబట్టి ఈ రెండవది రావటానికి ముందు జరిగింది. Therefore, in the sense the old covenant was faulty, it could not make man perfect. ఆ విధంగా చెప్పాలంటే పాత నిబంధన లోపము కలిగినది, ఒక మానవుణ్ణి సంపూర్ణంగా చేయలేదు అది in God's eyes. దేవుని యొక్క దృష్టిలో. It could not justify man before God's eyes so that he's. దేవుని యొక్క దృష్టిలో మానవుణ్ణి ఉచితముగా అది తీర్పు తీర్చలేదు. God accepts him as if he's never sinned. ఇతడు ఏ పాపము చేయలేదు అన్నట్లుగా దేవుని ఎదుట మానవుణ్ణి పాత నిబంధన నిలబెట్టలేదు. That could only be possible after Christ shed his blood. క్రీస్తు తన రక్తమును చిందించిన తర్వాతే అది సాధ్యమవుతుంది. And till Christ had ascended up and gone before heaven, we had no acceptance before God. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఆ తర్వాత మరలా పరలోకమునకు వెళ్ళేదాకా కూడా మానవుడు దేవుని ఎదుట అంగీకరించబడలేడు. We could not be clothed with the righteousness of Christ, however holy an Old Testament person was. పాత నిబంధనలో ఎంత పరిశుద్ధుడైన వ్యక్తి అయినా క్రీస్తు యొక్క నీతి క్రియలను ధరించుకోకుండా పరిశుద్ధుడిగా ఉండలేడు. He could not come before God as freely as the youngest new covenant believer. క్రొత్త నిబంధనలో ఉన్న ఒక నూతన విశ్వాసి కంటే కూడా పాత నిబంధనలో ఉన్న ఒక పరిశుద్ధుడు కూడా దేవుని సన్నిధిని నిలబడలేడు. Isn't that amazing? John the Baptist, the greatest man born under the old covenant. పాత నిబంధనలో మనం చూసినట్లయితే బాప్తిస్మ యోహాను స్త్రీలు కని వారందరికంటే కూడా గొప్పవాడుగా ఉన్నాడు. Jesus said, comparing him with the weakest new covenant believer in Matthew chapter 11 verse 12. Matthew 11 from the days of John the Baptist, the kingdom of heaven is preached. Sorry, verse 11, Matthew 11, verse 11. Among those born of women, there has not arisen anyone greater than John the Baptist. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ యోహాను గురించి ఈ విధంగా చెప్పారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అయితే ఆ యోహాను కంటే కూడా క్రొత్త నిబంధనలో ఉన్న ఒక బలహీనమైన విశ్వాసి ఎంతో గొప్పవాడు. From the first birth of Adam's child till the birth of Jesus, the last of all the human beings born till the birth of Christ. ఆదాము యొక్క కుమారుని మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి దాకా మనం చూసినట్లయితే ఈ జన్మించిన మానవులందరిలో కూడా the greatest human being born, not just the greatest prophet, the greatest human being born was John the Baptist. ఒక గొప్ప ప్రవక్త అని కాదు కానీ మానవులందరి కంటే ఒక గొప్ప మానవుడిగా బాప్తిస్మ యోహాను ఉన్నాడు. And he was the greatest prophet. ఆయన గొప్ప ప్రవక్త కూడా. But
the one who is least in the kingdom of heaven, which is a new covenant, can rise higher than him. కానీ పరలోక రాజ్యంలో చిన్నవాడు కూడా, అంటే క్రొత్త నిబంధనలో చిన్నవాడు కూడా ఆయన కంటే ఎక్కువగా ఎదగొచ్చు. That's why the new covenant is so important. అందుకే క్రొత్త నిబంధన అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. And that is why the devil has blinded the vast majority of born again believers from the new covenant. అందుకే అపవాది క్రొత్తగా జన్మించిన విశ్వాసుల యొక్క కన్నులకు గుడ్డితనం కలుగజేశాడు ఈ క్రొత్త నిబంధన చూడకుండా. I'm telling you that after having been a Christian for 60 years, having gone to every type of denomination there is. 60 సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. క్రైస్తవ శాఖల్లో అన్నింటికి నేను వెళ్ళాను. And read every type of book and article written by evangelical Christians. ఇవాంజలికల్ క్రైస్తవులు రాసిన పుస్తకాలు కానీ ఆర్టికల్స్ కానీ అవన్నీ నేను చదివాను. I never find some clear teaching leading people into the new covenant. మనుషులను క్రొత్త నిబంధనలోనికి నడిపించే స్పష్టమైన బోధను నేను చదవలేదు. Maybe there somewhere. I haven't read it. That's all I'm saying. బహుశా ఎక్కడైనా ఉండొచ్చేమో, నేను చదవలేదని నేను చెప్తున్నాను అంతే. I haven't read everything. నేను అన్నీ ఏం చదవలేదు. But among the widely published literature, see if you can find something that clearly explains the difference between the old covenant and the new covenant. కానీ విస్తారంగా ప్రచురించబడిన దాన్ని చూసినట్లయితే మీరు చూడండి, క్రొత్త నిబంధన గురించి ఎక్కడైనా స్పష్టమైన బోధ ఉందో లేదో. For example, many of you have been Christians for so many years. You've heard so many preachers. You've read so many books. ఉదాహరణకి మీలో అనేక మంది అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. మీరు అనేక మంది బోధకులు చెప్పేది వినుంటారు, అనేక పుస్తకాలు చదివి ఉంటారు. మీరు You listen to so many messages on YouTube. యూట్యూబ్ లో అనేక వర్తమానాలు వినుంటారు. మీరు Have you heard something that explained clearly the difference between the old covenant and new covenant? క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించినట్లు మీరు ఎక్కడైనా చూసారా? Before you heard it from a CFC message. సిఎఫ్సి వర్తమానం వినక ముందు. I'd like to know. If there is, let me know. I'd like to hear it myself. ఎక్కడైనా ఉంటే చెప్పండి, నేను కూడా అది వింటాను. Why is this great truth, the greatest of all truths, being hidden? ఎందుకు ఇంత గొప్ప సత్యం దాచబడింది? That the old covenant has been abolished. That we are not under the 10 commandments. పాత నిబంధన అనేది కొట్టివేయబడింది, మనము 10 ఆజ్ఞల కింద లేము. That Jesus replaced the 10 commandments with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 10 ఆజ్ఞలకు బదులుగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. That we live by the leading of the Spirit now, which leads us as much higher than the law as Jesus is above Moses. ఆత్మ నడిపింపు ద్వారా మనము ఆ ధర్మశాస్త్రం కంటే కూడా ఎంతో ఉన్నతంగా మనం వెళ్ళొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మోసే కంటే ఎంత పైగా ఉన్నాడో అంత పైగా వెళ్ళొచ్చు. John the Baptist couldn't call God Father. No, nobody in the old covenant could. బాప్తిస్మమిచ్చే యోహాను దేవుణ్ణి తండ్రి అని పిలవలేడు. పాత నిబంధనలు ఎవరు పిలవలేరు. Today the weakest, youngest born again believer can call God Father. ఈనాడు మనం చూసినట్లయితే ఎంతో బలహీనుడైనా ఎంతో చిన్నవాడైనా ఒక నూతన విశ్వాసి కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు. We don't realize what a tremendous privilege it is. ఇది ఎంత గొప్ప ఆధిక్యతో మనం తెలుసుకోలేకపోతున్నాం. If you had gone to any Old Testament prophet and told him, you know, you can call God Father, he'd say, no, impossible. మీరు పాత నిబంధనలో ఏ ప్రవక్త దగ్గరికైనా వెళ్ళి దేవుణ్ణి మీరు తండ్రి అని పిలవచ్చు అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే, లేదు, అది అసాధ్యం, అలా పిలవలేమంటారు. God my Father? Ridiculous. He's Almighty God. దేవుడు నా తండ్రి, ఇదెంత హాస్యాస్పదం, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. And yet we who keep calling God Father have not realized what a privilege, what a tremendous privilege it is. We just take it for granted. అయినా కానీ దేవుణ్ణి మనం తండ్రి అని పిలుస్తున్నాం, ఇది ఎంత గొప్ప ఆధిక్యత కదా, మనం ఏదో దాన్ని అలసుగా తీసుకుంటాం. You know how children born into luxury take everything for granted. మీరు పిల్లలను చూసినట్లయితే ఎంతో సౌకర్యవంతంగా విలాసవంతమైన కుటుంబాల్లో జన్మించిన వాళ్ళంతా అలసుగా తీసుకుంటారు. Of course, I can travel in expensive cars and I can have the best food and live comfortably. నేను ఖరీదైన కారులో ప్రయాణం చేస్తాను, నేను విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటాను, ఖరీదైన ఆహారం. If you could say that to some person who's living in a slum in India, he'd be excited if he had 1% of what these rich people have. భారతదేశంలో ఉన్న మురికివాడలో ఉన్న ఒక పిల్లవాడి దగ్గరికి మీరు వెళ్ళి చెప్పినట్లయితే ఈ ధనవంతుల పిల్లలు కలిగి ఉన్న దాంట్లో 1% వాళ్ళకి కలిగినా కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. That's how many believers are. అనేక మంది విశ్వాసులు ఇలా ఉన్నారు. We have not understood our privilege. We've lived in the luxury of hearing so much of truth, but we've not understood. మన ఆధిక్యతను మనం అర్థం చేసుకోవట్లేదు. మనం ఎంతో గొప్ప సత్యాన్ని వింటున్నాం కానీ దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాం. What a tremendous honor it is just to call God Daddy. దేవుణ్ణి నాన్న అని పిలవటం ఎంత గొప్ప ఆధిక్యత అది. I never want to forget it. నేను ఎప్పుడు దాన్ని మర్చిపోదలుచుకోలేదు. First time I really called God Daddy was 60 years ago when I was born again.
మొట్టమొదట దేవుడిని నేను తండ్రి అని నేను 60 సంవత్సరాల క్రితం క్రొత్తగా జన్మించినప్పుడు నేను పిలిచాను. It became real to me only about 16, 17 years later. కానీ నా జీవితంలో అది వాస్తవంగా ఎప్పుడు మారిందంటే నేను తిరిగి జన్మించిన 16-17 సంవత్సరాల తర్వాత మాత్రమే. When I realized, when the Holy Spirit from within said, Daddy, wow. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నాన్న అని పిలుస్తున్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను. He's actually my dad. I don't have to worry about anything. ఆయన నిజంగా నా నాన్న, నేను దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. I'm like a little 1-year-old holding his hand and say, you can help me cross the street without any problem. I don't care how many cars are going across. నేను ఒక సంవత్సరం బిడ్డ తండ్రి యొక్క చేతిని పట్టుకొని ఆ రోడ్డు దాటుతున్నప్పుడు ఎన్ని కార్లు వస్తున్నాయి అన్నది కాదు, కానీ నా తండ్రి నన్ను తీసుకువెళ్తాడు అనే నమ్మకం. I will not dare to walk alone. కానీ నేను ఒంటరిగా నడవటానికి నేను సాహసించను. And I will not be anxious about anything. నేను దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. Because Daddy cares for it. ఎందుకంటే నాన్న చూసుకుంటాడు. I used to picture it like this. Supposing a poor family, they've been ordered to been evicted from their house and they're going to be put. I see that sometimes in India. నేను ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటాను. ఒక పేద కుటుంబము ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చినట్లయితే భారతదేశంలో అనేక సార్లు నేను చూస్తూ ఉంటాను అలా. All the person's luggage and everything put outside the house because the court ordered the guy to be evicted. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇస్తుంది ఆ వ్యక్తి ఖాళీ చేయాలని, కాబట్టి సామాన్లు అవన్నీ బయటేస్తారు. From tenant was being evicted and poor person is standing. And supposing somebody was told to vacate his house tomorrow morning. అద్దెకుండే వ్యక్తి బయట ఖాళీ చేయాల్సి వస్తుంది, ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు. ఉదాహరణకి రేపు ఉదయం మీరు ఇల్లు ఖాళీ చేయాలి అని ఎవరికైనా చెప్పినట్లయితే, and he doesn't have a place to go to. కానీ అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. Now if you were to go to his 2-year-old son sleeping there 2 సంవత్సరాల వయసున్న కుమారుడు అక్కడ నిద్రపోతున్నట్లయితే and wake him up and say, do you know you got to vacate this house tomorrow morning? నువ్వు నిద్ర లేపి మీకు తెలుసా రేపు ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పినట్లయితే, why are you sleeping like this? Aren't you doing somebody? He said, please don't disturb me. I'm going back to sleep. Go and tell dad about it. నువ్వేం చేయవా దీని గురించి అంటే, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను నిద్రపోవాలి, వెళ్ళి మా నాన్నతో మాట్లాడమని చెప్పి. That's what a 2-year-old is. 2 సంవత్సరాల బిడ్డ అలా ఉంటాడు. I say, Lord, I want to be like this. The greatest calamity that's hitting me, don't tell me about it. Tell my dad. నేను కూడా ఇలానే ఉండాలి ప్రభువా, ఎంత పెద్ద ఆపద నాకు వస్తున్నా సరే నాకు చెప్పొద్దు, మా నాన్నతో చెప్పండి. I'm going to sleep. I'm going to be at rest. నేను నిద్రపోవాలి, నేను విశ్రాంతి తీసుకోవాలి. I want to ask you, do you have that type of life concerning any problem, any situation? ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నీవు అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? If not, let me tell you, you have not known God as your father. లేనట్లయితే దేవుడిని నువ్వు తండ్రిగా ఇంకా ఎరగవు. Whatever theory you may say, you don't know God as your daddy. నువ్వు ఎన్ని థియరీలు చెప్పినా సరే దేవుడిని తండ్రిగా నువ్వు ఎరగవు ఇంకా. I knew him in theory as daddy for 16 years before I knew him actually as daddy. నేను దేవుణ్ణి నాన్నగా నిజంగా ఎరిగేదానికంటే ముందు 16 సంవత్సరాలు థియరీలో నాకు తెలుసు. I changed my life. కానీ ఆ తర్వాత నా జీవితం మార్చివేయబడింది. You got to be filled with the Holy Spirit. I don't know how many of you are eagerly seeking to be filled with the Holy Spirit continuously. It's the Holy Spirit who cries out, Daddy. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది పరిశుద్ధాత్మ కోసం ఆసక్తితో మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. నింపబడాలని నిరంతరము ఆ పరిశుద్ధాత్ముడే నాన్న అని పిలుస్తాడు. You can know in your head, God is your father. God is your father. Brainwash you till you believe, okay, God is my father. నీ తల్లో నువ్వు నమ్మొచ్చు దేవుడు నీకు తండ్రి, దేవుడు నీకు తండ్రి అని, దేవుడు నాకు తండ్రి అని నువ్వు నమ్మొచ్చు. It's like training a robot. ఒక రోబోట్ కి ట్రైనింగ్ ఇచ్చినట్టు. To say something. I believe many Christians are like that. ఏదో ఒకటి చెప్పమని ట్రైనింగ్ ఇచ్చినట్లు అనేక మంది క్రైస్తవులు అలానే ఉన్నారు. But when you're filled with the Holy Spirit, you don't have to be trained. You know it. కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నీకు ఎవరో తర్ఫీదు చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ అంతటి నీకే తెలుస్తుంది. You know it from within. నీ అంతరంగంలో నీకు తెలుస్తుంది. My daddy runs this universe. మా నాన్న ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. I don't have a fear. That's one of the primary marks. That's why the devil has hidden these things. నేను భయపడాల్సిన అవసరం లేదు. అదే ప్రాథమికమైన గుర్తు. అందుకే అపవాది వీటన్నిటి విషయంలో గురుడితనం కలుగజేశాడు. From so many Christians in the world. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులకి ఈ విషయాల్లో గురుడితనాన్ని కలుగజేశాడు. Another reason, I'm not going to give you a point by point, because I remember in the years when I used to do this point by point teaching on a subject. ఇంకో కారణం ఏంటంటే నేను ఇక్కడ పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ చెప్పను. అనేక సంవత్సరాల క్రితం నేను ఒక సబ్జెక్ట్ మాట్లాడటానికి ఒక పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ అలా చెప్తూ ఉండేవాడిని. People got all the points, but they never got the life. వినేవాళ్ళకి అన్ని పాయింట్లు వచ్చినాయి కానీ వాళ్ళకి జీవితం మార్చబడలేదు. So I remember once years ago when I was about 33 years old, I went through a Bible study through Revelation. నాకు 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ప్రకటన గ్రంథం బైబిల్ అధ్యయనం చేశాను.
And everybody understood. They were excited. అందరికి అర్థమైంది, చాలా ఉత్సాహపడ్డారు అందరూ. But they were still defeated by sin all the day. I said, what's the point? అయినా కానీ తర్వాత వాళ్ళు పాపంతో ఓడించబడుతూ ఉన్నారు. ఏంటి దీనివల్ల ఉపయోగం అనుకున్నాను. And so, I mean, there's a value in doing point by point, but it must lead to life. అంటే ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ చెప్పడం దానికి విలువ ఉంది, కానీ అది మొత్తానికి జీవితం మార్చబడటానికి నడిపించాలి. So the second thing, this is not a complete coverage of everything. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, నేను ఇక్కడ అన్ని విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ But the second thing I want to say is the devil doesn't want people to enter into the new covenant because ఇక్కడ రెండో విషయం ఏంటంటే, అపవాది ప్రజలు ఎందుకు క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించకూడదు అనుకుంటాడంటే, the second great fact of the new covenant is that the devil was defeated on the cross of Calvary. క్రొత్త నిబంధనలో రెండవ గొప్ప సత్యం ఏంటంటే, ఆ అపవాది కలువరి శిలువలో ఓడించబడ్డాడు. Our relationship with God has changed, his father. దేవునితో మనకున్న సంబంధం మారిపోయింది ఒక తండ్రిగా. Our relationship with the devil has changed. అపవాదితో మనకున్న సంబంధం కూడా మారిపోయింది. He has no authority over me now. నా మీద ఇప్పుడు అపవాదికి ఎటువంటి అధికారం లేదు. He's been defeated. His power has been taken away. ఆ కలువరి శిలువలో ఓడించబడ్డాడు, తన శక్తి అంతా తీసివేయబడింది. And that's another thing most Christians don't know. అనేక మంది క్రైస్తవులకి ఈ విషయం తెలియదు. So many Christians are scared of the devil. అనేక మంది క్రైస్తవులు అపవాదిని చూసి భయపడుతూ ఉంటారు. If you get scary dreams, I mean, it's okay as a little kid who doesn't know these truths. ఒకవేళ నీకు భయంకరమైన కలలు వస్తున్నట్లయితే, ఒకవేళ చిన్న బిడ్డగా ఉండి తెలియని వాళ్ళకి వస్తే అది సరే. But if you get scary dreams, I want to say to you, you don't know God is your father. ఒకవేళ నిన్ను భయపెట్టే కలలు నీకు వస్తూ ఉన్నట్లయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి తండ్రిగా నువ్వు ఎరగవు. You don't know the devil's been defeated on the cross. అపవాది ఆ కలువరి శిలువలో ఓడించబడ్డాడు అనే విషయం నీకు తెలియదు. Whatever theory you may say, whatever you may sing in the church, నువ్వు ఏ థియరీ చెప్పినా, ఏ పాటలు పాడినా సంఘంలో, you do not know God is your father. దేవుడు నీకు తండ్రిగా నీకు తెలియదు. You do not know that the devil was defeated once and for all on the cross. అపవాది ఆ కలువరి శిలువలో ఒక్కసారి ఓడించబడ్డాడు. And however much I repeat that to you, నేను మీకు ఎన్నిసార్లు అది మరలా చెప్పినా సరే, brainwash you like a robot, ఒక రోబోట్ లాగా మరలా మీకు బ్రెయిన్ వాష్ చేసినా సరే, you still will not understand it until the Holy Spirit fills you and God sees you are eager to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరు నింపబడేదాకా కూడా మీకు ఇది తెలుసుకోలేరు. మీరు పరిశుద్ధాత్మ నింపడానికి ఆసక్తి కలిగి ఉంటే తప్ప పరిశుద్ధాత్మ మీరు నింపబడలేరు. More than you are to earn money, more than you are to earn anything else in life. మీరు మీ డబ్బు సంపాదన కంటే ఎక్కువగా, మరి దేన్నైనా సంపాదించుకునే దానికంటే కూడా ఎక్కువగా, then you will understand the devil was defeated and your life will be transformed completely. అప్పుడు మాత్రమే మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. అప్పుడు అపవాది ఆ కలువరి శిలువలో ఓడించబడ్డాడని మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీ జీవితం సంపూర్ణంగా మార్చివేయబడుతుంది, As mine was. నా జీవితం మార్చబడినట్లుగా. Any amount of hearing me doesn't help. ఎంత గొప్ప థియరీలు చెప్పినా ఇది సహాయం చేయలేదు ఈ విషయంలో. Ask God to fill you with the Holy Spirit to give you revelation. మీరు ప్రత్యక్షత పొందినట్లు పరిశుద్ధాత్మతో నింపబడటానికి దేవుడిని మీరు అడగండి. See, in the old covenant, they did not have the Holy Spirit within. పాత నిబంధనలో మనం చూసినట్లయితే వాళ్ళు అంతరంగంలో పరిశుద్ధాత్మని కలిగి లేరు. They only had the Holy Spirit upon to do ministry. కేవలం పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చేవాడు. కేవలం అది పరిచర్య చేయటానికే. They could split the Red Sea and వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగారు, pull down the walls of Jericho, but they didn't know God is a father. ఎరికో గోడలను కూల్చివేయగలిగారు, కానీ దేవుడిని తండ్రిగా వాళ్ళు ఎరగరు. They never confronted the devil. You know, in the entire Old Testament, nobody confronted the devil. వాళ్ళు ఎప్పుడు అపవాదిని ఎదుర్కొనలేదు. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే అపవాదిని ఎవరు ఎదుర్కోలేదు, తెలుసా మీకు? They confronted the Ammonites and the Amorites and the Philistines and the Egyptians and the Syrians and all types of people. అమోరీయులు, ఫిలిస్తీయులు, ఐగుప్తుల్ని, అష్షూరీయుల్ని, అన్ని రకాల ప్రజల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. Not the devil. Not even one person. కానీ అపవాదిని వాళ్ళు ఎప్పుడు ఎదుర్కోలేదు, ఒక్క వ్యక్తి కూడా. The first person who confronted the devil was Jesus Christ. అపవాదిని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. The beginning of Matthew. And ever since then, all the apostles. మత్తయి ప్రారంభంలో మనం చూస్తాం, అప్పటి నుంచి కూడా అపోస్తలులందరూ కూడా అపవాదిని ఎదుర్కొన్నారు. Nobody could cast out a demon in the old covenant. పాత నిబంధనలు ఎవరు కూడా దయ్యాన్ని వెళ్ళగొట్టలేరు. Not in the name of Jesus Christ. They were scared. యేసు నామములో వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేరు, వాళ్ళు భయపడేవాళ్ళు. God did not allow them to be tempted beyond their ability, so he did not allow the devil to go near them. దేవుడు వాళ్ళు మించిన దానికంటే శోధనను అనుమతించలేదు, కాబట్టి అపవాది వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్లు దేవుడు కూడా అనుమతించలేదు. But in the new covenant, the devil's
allowed to confront us. కానీ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపవాది మన దగ్గరికి రావడానికి దేవుడు అనుమతించాడు. And the Bible says in James 4:7, resist the devil and he will flee from you. యాకోబు 4:7 బైబిల్ ఏం చెప్తుందంటే అపవాదిని ఎదిరించండి, అప్పుడు అతడు మీ ఎదురు నుండి పారిపోతాడు. I find a lot of believers are fleeing from the devil. నేను చూసేది ఏంటంటే అనేక మంది విశ్వాసులు అపవాదిని చూసి పారిపోతున్నారు. They're afraid, what he'll do here and what will he do there. వాళ్ళు భయపడుతూ ఉంటారు, అపవాది అక్కడ నన్ను ఏం చేస్తాడు, ఇక్కడ నన్ను ఏం చేస్తాడు. I met even pastors who say, oh brother Zach, the devil did this to me, knocked me down. అనేక మంది పాస్టర్లు కూడా చెప్తుంటారు, జాక్ గారు అపవాది నన్ను ఇక్కడ పడగొట్టాడు, అక్కడ పడగొట్టాడు అని. In bed with jaundice or something like that. I say, where was Jesus all the time? నన్ను ఆ మంచం మీద పడుకోబెట్టాడు, జాండీస్ వచ్చో లేకపోతే ఇంకొకటి వచ్చో. మరి ఈ సమయంలో యేసు ప్రభు ఎక్కడున్నారని అడుగుతాను. You don't know the Lord. That's a problem. You don't know the new covenant. నీకు ప్రభువు తెలియదు, క్రొత్త నిబంధన తెలియదు, అదే నీ సమస్య. So this is why God has raised up a testimony to proclaim the new covenant. I hope you're part of that testimony. అందుకే దేవుడు క్రొత్త నిబంధన ప్రకటించడానికి, సాక్ష్యంగా ఉంచడానికి దేవుడు లేవనెత్తాడు. మీరు కూడా అందులో భాగమని నేను నమ్ముతున్నాను. To proclaim, to deliver people, not just to teach people, hey, I discovered something in the Bible you haven't. క్రొత్త నిబంధనను ఆ విధంగా ప్రకటించడానికి, కేవలం బైబిల్లో చదివి నేను ఇది కనుగొన్నాను మీరు కనుగొనలేదని చెప్పడానికి కాదు. I'm not interested in that. ఆ విషయంలో నాకు ఆసక్తి లేదు. I want to lead people to know the reality of the new covenant in their life. వాళ్ళ జీవితంలో క్రొత్త నిబంధన యొక్క వాస్తవికతను వాళ్ళు తెలుసుకోవాలి, అదే నా ఆసక్తి. Let me turn you to Hebrews in chapter 2. Verse 14. Since the children share in flesh and blood, Jesus himself took part in the same, so that through death he might render powerless, very important word, not destroy. The correct translation is render powerless. హెబ్రీ 2:14 మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, అంటే అక్కడ శక్తిహీనునిగా చేయటము అనేది సరైన తర్జుమా. Satan, who had the power of death. మరణం యొక్క బలం కలిగిన సాతాన్ని. Jesus had to die not only for our sins, but to free us from Satan's power. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే కేవలం మన పాపములను విడిపించడానికి మాత్రమే కాదు, కానీ అపవాది యొక్క బలము నుండి, శక్తి నుండి కూడా మనల్ని విడిపించడానికి. Because that was the only way ఆ విధంగా మాత్రమే Satan's power over us could be taken away. మన మీద సాతాను యొక్క మరణం గల బలము గలవాన్ని, ఆయన ఆ శక్తిని తీసివేయవచ్చు. He had the power of death ever since Adam and Eve bowed down to him. ఆదాము పుట్టింది మొదలుకొని ఆ మరణం మీద బలాన్ని అపవాది కలిగి ఉన్నాడు. The moment Adam and Eve bowed down to Satan, Satan got the power of death over the human race. ఎప్పుడైతే ఆదాము అవ్వలు సాతానికి లోబడ్డారో అప్పటి నుంచి కూడా మానవులందరి మీద ఆ మరణం యొక్క బలాన్ని అపవాది కలిగి ఉన్నాడు. But Jesus took that away. Satan has no power over death. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తీసివేశారు. Had no power over Jesus' life to kill him. అపవాదికి యేసు ప్రభు జీవితం మీద ఎటువంటి అధికారము, శక్తి లేదు. ఆయన చంపటానికి ఎటువంటి శక్తి లేదు. So many people tried to kill him. He said, my hour is not yet come. ఆయన చంపటానికి అనేక మంది ప్రయత్నం చేశారు, అయినా నా సమయం ఇంకా రాలేదని చెప్పారు ఆయన. You can get a mob against Jesus. They couldn't touch him. గుంపులు యేసు ప్రభు మీదకి వచ్చారు, అయినా కానీ ఆయన్ని ముట్టలేకపోయారు. If his hour had not come. Do you believe that's true of you? నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. నీ జీవితంలో కూడా అది నిజమని మీరు నమ్ముతున్నారా? Do you believe that Satan cannot touch you through an army or through cancer or through anything else? ఒక సైన్యం ద్వారా గానీ, క్యాన్సర్ ద్వారా గానీ, మరి దేని ద్వారా కానీ అపవాది నిన్ను ముట్టుకోలేడు అనే విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? Because he doesn't have the power of death over me. I believe that with all my heart. ఎందుకంటే ఆ మరణం యొక్క శక్తి, ఆ బలము అనేది అపవాదికి నా మీద లేదు. నా హృదయం అంతటి నేను నమ్ముతున్నాను. No accident, no cancer. ఎటువంటి ప్రమాదము, ఎటువంటి క్యాన్సరు, no mob, army, nobody. Until my hour has come, nobody can touch me. ఏ గుంపు గానీ, ఏ సైన్యం కానీ, ఎవరు కానీ నా సమయం వచ్చే వరకు నన్ను ముట్టుకోలేరు. Because Satan's the power of death has been defeated. ఎందుకంటే మరణం యొక్క బలము గల సాతాను యొక్క శక్తి నశింపజేశాడు దేవుడు. ఆ కలువరి శిలువలో సాతాను ఓడిపోయాడు. It's a wonderful life to live in the new covenant. I'm not surprised the devil has hidden it from so many people. కొత్త నిబంధన జీవితం జీవించడం అనేది ఎంతో అద్భుతమైన జీవితం. అందుకే అనేక మంది విశ్వాసుల యొక్క కళ్ళకు అపవాది గుడ్డితనం కలుగజేశాడు. ఆ విషయం నేను ఆశ్చర్యపోవటం లేదు. I pray that our eyes will be open in these days to understand it more fully. నేను ప్రార్థన చేసేది ఏంటంటే, దీన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి దేవుడు మన కన్నులను తెరుచును గాక.